విజయవాడ రైల్వే ప్రధాన ఆసుపత్రిలో పనిచేసే ఓ ఉద్యోగితో పాటు మరో ఉద్యోగిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. మెడికల్ అన్ఫిట్ చేయించుకునేందుకు ఓ డాక్టర్కి నగదు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా విశాఖపట్నానికి చెందిన సిబిఐ అధికారులు పట్టుకున్నారు. విజయవాడ డివిజన్ ట్రైన్ మేనేజర్గా పనిచేస్తున్న శివనాగ ప్రసాద్ తనను మెడికల్ డి కేటగిరీ చేసేందుకు రైల్వే ఆసుపత్రిలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న అస్మత్ అలీని ఆశ్రయించాడు. అతని సహాయంతో సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే ఆసుపత్రిలో ఓ డాక్టర్ ద్వారా అన్ఫిట్ చేయించుకునేందుకు ₹1,00,000 ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నెల 26న అస్మత్ అలీ అతని బామర్ది ఎన్కే రసూల్తో పాటు శివనాగ ప్రసాద్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ ₹90,000 నగదు, ఫోన్పే ద్వారా మరో ₹10,000 ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లాలాగూడ రైల్వే ఆసుపత్రి డాక్టర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం A1గా అస్మత్ అలీ, A2గా శివనాగ ప్రసాద్, A3గా రసూల్పై కేసు నమోదు చేశారు. వారిని బుధవారం విజయవాడ సిబిఐ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. రైల్వే శాఖలో టెక్నికల్ విభాగాలు, గార్డులు, లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, ఇంజనీరింగ్ విభాగాల్లో పలువురు ఉద్యోగులు కష్టమైన పనులు చేయలేక లైట్ జాబ్ కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. రైల్వే ఆసుపత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులతో పాటు దళారులు అన్ఫిట్ చేయించుకునేందుకు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పట్టుబడిన అస్మత్ అలీ ఇప్పటికీ 200 మందికి పైగా ఇదే తరహాలో వివిధ టెక్నికల్ విభాగాల్లో కార్మికుల నుంచి ₹1,00,000 వసూలు చేసి అన్ఫిట్ చేసినట్లుగా సిబిఐ విచారణలో తేలింది. ఈ కుంభకోణంలో కోట్లలో ఉంటుందని సిబిఐ అధికారులు భావిస్తున్నారు. కొందరు డాక్టర్ల పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ వాసుబాబు, అసలు ఏం జరిగింది వాసుబాబు? అధికారులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతుంది. అటు మెడికల్ అన్ఫిట్ చేయించేందుకు ఒక డాక్టర్ కు నగదు ఇప్పించేందుకు సిద్ధంగా ఉండడానికి విశాఖపట్నానికి చెందిన సిబిఐ అధికారులు చాకచక్యంగా అయితే పట్టుకున్నారు. అటు విజయవాడ డివిజన్ లో ట్రైన్ మేనేజర్ గా పనిచేస్తున్న శివనాగ ప్రసాద్ తనను ఎప్పటి నుంచో మెడికల్ డిఈ కేటగిరీకి సంబంధించి పనిచేసేందుకు మార్చాలని చెప్పి ఆఫీసు సూపరింటెండెంట్ గా ఎవరైతే ఉన్నారో పనిచేసే అస్మత్ అలీని అయితే ఆశ్రయించారు. దానికి సంబంధించిన నేపథ్యంలోనే ఈ అస్మత్ అలీ ఆశ్రయించిన నేపథ్యంలో అతను సికింద్రాబాద్ లాలాగూడ రైల్వే ఆసుపత్రిలో ఒక డాక్టర్ అయితే సంప్రదించడం జరిగింది. దాని తర్వాత ఆ డాక్టర్ ఈ సర్టిఫికెట్ కు సంబంధించి పరీక్ష చేసేందుకు అన్ఫిట్ సంబంధించి సర్టిఫికెట్ ఇచ్చేందుకు అయితే సిద్ధమయ్యాడు. దానికి సంబంధించి పూర్తిగా ₹2,00,000 వరకు డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ₹1,00,000 వరకు ఒప్పందం అయితే కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం ఈ నెల 26న అస్మద్ అలీ అతని బావమరిదిని అయితే తీసుకుని ఎస్కే రసూల్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళు శివనాగ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని తీసుకుని విజయవాడ నుంచి అయితే సికింద్రాబాద్ కి అయితే బయలుదేరారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ చేరుకున్న అతను మొదటిగా ₹90,000 అయితే నగదును అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన ₹10,000 గూగుల్ పే ద్వారా అతనికి పంపించడం అనేది జరిగింది. ఈ మొత్తం అక్కడే చాకచక్యంగా నిఘా వేసి పట్టుకున్న ఎవరైతే ఉన్నారో ఏసీబీ అధికారులు ఇది మొత్తం జరిగి గమనిస్తున్న వాళ్ళందరూ వెంటనే అతన్ని అక్కడి నుంచి అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అతను ఎక్కడైతే పట్టుకున్నారో ఆ తర్వాత లాడాగూడకి సంబంధించి రైల్వే ఆసుపత్రికి సంబంధించి ఏదైతే రైల్వే ఆసుపత్రి అయితే సంబంధించి ఉంటుందో దానికి సంబంధించి అక్కడ ఉన్న లాలాగూడకు సంబంధించి కూడా డాక్టర్ని అయితే అదుపులోకి తీసుకున్నారో ఆ తర్వాత అతను విచారించిన నేపథ్యంలోనే ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన ఆధారంగా మాత్రమే A1గా ఈ నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి A1గా అస్మత్ అలీని, A2గా శివనాగ ప్రసాద్ ని, A3గా రసూల్పై అయితే కేసును అయితే నమోదు చేశారు. ఇప్పటికీ ఈ రైల్వే శాఖకు సంబంధించి టెక్నికల్ విభాగాలు ఏవైతే ఉంటాయో రైల్వే శాఖలో ఇతరత్ర పోస్టులు ఏవైతే ఉన్నాయో అటు టెక్నికల్ విభాగాలు కానివ్వండి, గార్డులు కానివ్వండి, లోకో పైలట్లు కానివ్వండి, మొత్తం స్టేషన్ మాస్టర్లకు సంబంధించి ఇతరత్ర విభాగాలు ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి మిగిలిన వారిని కూడా ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కష్టమైన పనులు వాళ్ళకున్న షిఫ్ట్లకు సంబంధించి డ్యూటీలకు సంబంధించి వాటన్నిటిని కూడా వేయకుండా సులభతరమైన ఏవైతే పనులు ఉంటాయో పొద్దున పూట రావడం ఆ వర్క్ చేసుకొని అక్కడి నుంచి ముగించుకొని వెళ్ళటం అనే పనుల కోసం అయితే వీళ్ళని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఆశ్రయించిన నేపథ్యంలోనే రైల్వే ఆసుపత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులు అయితే అన్ఫిట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దళారు ద్వారా ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి ఇప్పటికీ 5 నుంచి 10 లక్షల రూపాయలు అయితే వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ ఎవరైతే కస్టడీలకు సంబంధించారో పట్టుబడిన అస్మత్ అలీ దగ్గర నుంచి మిగిలిన వారు 200 మందికి పైగానే ఇటువంటి తరహాలో వివిధ టెక్నికల్ టీమ్ లో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించినట్టుగా సిబిఐ అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ కుంభకోణానికి మొత్తానికి సంబంధించి సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అస్మత్ అలీ దగ్గర నుంచి వాళ్ళ బావమరిది శివనాగ ప్రసాద్ దగ్గర నుంచి మిగిలిన 200 మందికి ఉద్యోగాలు అయితే ఇప్పించారని ఆలోచిస్తున్నారో వీళ్ళందరి తరహాలో మొత్తం ఈ కుంభకోణానికి సంబంధించి కోట్ల
కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది రైల్వే ఏదైతే ఉందో రైల్వే స్టేషన్లకు సంబంధించి అటు పెద్ద పెద్ద రైల్వే జోన్లు డిఆర్ఎంలకు సంబంధించి వాళ్ళందరి తరహా పాత్ర కూడా ఉందని చెప్పి సిబిఐ అధికారులు అయితే భావిస్తున్నారు. వీళ్ళందరికీ ముఖ్యమైన డాక్టర్లు ఎవరైతే వ్యవహరిస్తున్నారు, రైల్వే శాఖలో వ్యవహరిస్తున్న ముఖ్య డాక్టర్లు కూడా ఇదే కుంభకోణంలో అయితే పాత్ర ఉన్నట్లుగా సిబిఐ అధికారులు అయితే ఇప్పటికే గుర్తించారు. మొత్తానికి ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేసిన వారిని బుధవారం విజయవాడ సిబిఐ కోర్టులో అయితే హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ అయితే విధించారు ఇప్పుడు. అయితే వాసుబాబు, అసలు సిబిఐకి ఆ సమాచారం ఎలా అందింది? ఒకవేళ A1, A2, A3గా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఏదైతే కోట్ల రూపాయల డబ్బులు అక్కడ గల్లంతయింది, వాళ్ళు మభ్యపెట్టి తీసుకోవడం జరిగిందని తేలింది కాబట్టి ఆ డబ్బుల్ని రికవరీ చేసే మార్గంలో కూడా ఆలోచిస్తున్నారా? సిబిఐ అధికారులకు అక్కడ ఉన్న ఎవరైతే ఈ శివనాథ ప్రసాద్ ద్వారా సర్టిఫికేట్ పొందిన వాళ్ళు ఉన్నారో D1 గా ఈ D1 జోన్లకు సంబంధించి అటు విజయవాడ కానివ్వండి, ఇటు గుంటూరు కానివ్వండి, మొత్తం మీద ఏదైతే ఈ రైల్వే జోన్లకు సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు సర్టిఫికేట్లు పొందారో మొత్తానికి వాళ్ళందరి దగ్గర నుంచి కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేసినట్లుగా తెలుస్తుంది. ఈ విచారణలో మాత్రమే ఈ సిబిఐ అధికారులకు ఆ డబ్బులు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో 2 లక్షలు కావాలి, 3 లక్షలు కావాలి డబ్బులు డిమాండ్ చేస్తున్నారో వాళ్ళందరి వద్ద నుంచే విచారణ అయితే తీసుకొని సిబిఐ అధికారులు వీళ్ళందరినీ పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అటు విచారణకు సంబంధించి ఇప్పటికే వీళ్ళందరినీ కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలోనే వీళ్ళకి రిమాండ్ అయితే విధించారు. అప్పటి వరకు తీసుకున్న ఈ సొమ్ము ఏదైతే ఉందో అటు 100 నుంచి 200 కోట్ల పైన ఈ కుంభకోణం జరిగిందని చెప్పి, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి డీమెరిట్ గానీ అటు అన్ఫిట్ గా ఉండటానికి ఏదైతే వాళ్ళ రైల్వే శాఖలో సంబంధించి ప్రతి ఒక్క ఉద్యోగానికి ఆ ఉద్యోగికి అన్ఫిట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు ఇప్పటి వరకు అయితే వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ వసూలు చేసిన మొత్తాన్ని అటు అస్మత్ అలీ దగ్గర నుంచి ఇటు శివనాగ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా కాకుండా మిగిలిన వారు ఎంతమంది ఉన్నారు, దీని వెనక ఎంతమంది అయితే వీళ్ళిద్దరిని వెనకుండా నడిపించారనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దర్యాప్తును అయితే వేగవంతం చేసి వీళ్ళందరూ వెనుక ఉన్న వ్యక్తులను కూడా బయట తీస్తామని ఇప్పటికే సిబిఐ అధికారులు అయితే చెప్తున్నారు. అటు ఇప్పటి వరకు వసూలు చేసిన నగదు మొత్తాన్ని ఎంతైతే వసూలు చేశారో ఆ నగదు, ఈ కుంభకోణం మొత్తానికి సంబంధించి వసూలు చేసిన నగదుని తొందరలోనే త్వరితగతిన అయితే విచారణ అయితే పూర్తి చేసి ఆ నగదును అయితే వెలికి చేసే ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు.